రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ హైలైట్స్ చూసినట్టయితే ఫస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్ఆర్ డెబ్యూ విన్ ఐపీఎల్ 2025లో అండ్ సిఎస్కే హార్డ్ లక్ అగైన్. ఫస్ట్ థింగ్ అండి, 90s కిడ్స్ ధోని ఫ్యాన్స్ కొన్ని అలవాటు చేసుకోవాలి. ఒకప్పట్లాగా చూడడానికి మనకి అమృతం లాంటి మంచి మంచి సీరియల్స్ ఉండవు 90s కిడ్స్కి. అలానే ఒకప్పట్లాగా మంచి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవ్వట్లా. అలానే ఒకప్పుడు ఇంద్ర ఠాగూర్ ఆ టైంలో మనకి FDFS సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది, అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మనకు ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం మన చిన్నప్పుడు ఎన్నో మ్యాచ్ల్లో తన మరుపురాని ఇన్నింగ్స్తో మ్యాచ్ని ఫినిష్ చేసిన ధోని ఇప్పుడు అలా ఫినిష్ చేయలేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అలాంటి ఫినిషింగ్ ఇప్పుడు ధోని చేయలేకపోతున్నాడు, అలాంటి ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు అనేది కాస్త మింగుడు పడని విషయం. ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్ డైజెస్ట్ చేసుకోలేని విషయం. ధోని వస్తాడు, మిరాకిల్ చేస్తాడు, ఖచ్చితంగా లాస్ట్ ఓవర్లో టార్గెట్ 20 పరుగులున్నా అది ధోని ఛేదిస్తాడని చెప్పి నమ్మకం పెట్టుకున్న సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది కాస్త డైజెస్ట్ చేసుకోవడానికి హార్డ్గానే ఉంటుంది. బట్ ఇది నిజం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో చూసాం, అండ్ ఇవాళ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో కూడా చూసాం. ప్రతి ఒక్కరు ధోనిని ఇప్పటికీ ఫినిషర్లానే చూస్తున్నారు. ధోని ఈజ్ నాట్ ఎ ఫినిషర్ ఎనీమోర్. ధోని ఈజ్ ఫేస్ ఆఫ్ ఐపీఎల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ధోని కనుక లేకపోతే ఈ మ్యాచ్ ఆఖరి దాకా చూసేవాళ్ళు ఎంతమంది? అసలు ధోని అనే వ్యక్తి ఐపీఎల్లో లేకపోతే ఐపీఎల్ వ్యూవర్షిప్ ఇంత ఉండేదా? అసలు స్టేడియంకి అంతమంది వచ్చేవాళ్ళ? సో ధోని సిఎస్కేకి మాత్రమే ఫేస్ కాదు, ఎంటైర్ ఐపీఎల్ లీగ్కి ధోని ఫేస్ లాంటివాడు. సో ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ఎనీ అదర్ స్టార్ ప్లేయర్స్, వీళ్ళు కనుక ఐపీఎల్లో లేకపోతే, ఎస్పెషల్లీ ధోని అనే వ్యక్తి ఐపీఎల్లో లేకపోతే అసలు ఈ వ్యూవర్షిప్, ఈ క్రేజ్ అసలు ఉండదండి. మరి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి ఫినిషర్ కానప్పుడు జట్టుకు ఎలాంటి సహకారం అందించినప్పుడు ఎందుకు ధోని ఇంకా టీంలో అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. ఎందుకు ఉండకూడదు అనేది నా ప్రశ్న. ఇవాళ మ్యాచ్లో ధోని దిగిన టైంలో సినారియో ఎలా ఉంది? 4 ఓవర్స్లో 54 రన్స్ కొట్టాలి. ఒక రకంగా చాలా టఫ్ సినారియో అది. ఆర్ఆర్ బౌలింగ్ బాగుంది, డెత్ ఓవర్స్ అదిరిపోయేలా వేస్తున్నారు. దేశ్ పాండే కావచ్చు, సందీప్ శర్మ కావచ్చు, తీక్షణ కావచ్చు, వీళ్ళందరూ కూడా అదిరిపోయేలా వేస్తున్నారు బౌలింగ్. సో అలాంటి సినారియోలో ధోని వచ్చి ట్రై చేశాడు. ఓ పక్కన రవీంద్ర జడేజా కూడా ట్రై చేస్తున్నాడు. బట్ రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతుండడం వల్ల బ్యాటింగ్ టీం పై ఆబ్వియస్లీ ప్రెషర్ ఉంటుంది. అటు రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పై ప్రెషర్ ఉంటుంది, సిఎస్కే బ్యాటింగ్ విభాగంపై కూడా అంతే ప్రెషర్ ఉంటుంది. సో ఈ అండర్ ప్రెషర్లో ఎవరో ఒక్కరు మాత్రమే విన్ అవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ధోని ఫిట్నెస్ లెవెల్స్ మనం మెచ్చుకోవాలి. ఇప్పటికీ కూడా క్రీజ్ మధ్య సింగిల్స్ 2 రన్స్ అవలేలుగా తీస్తున్నాడు. కన్ను మూసి తెరిచే లోపల స్టంప్ అవుట్స్ చేసేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో ఒక స్టంప్ అవుట్ జరుగుతుంది. మరికొంతమంది ఏమంటారంటే ధోని అనే వ్యక్తి ఆఖరిలో వచ్చి క్రెడిట్ స్టీలర్ అంటున్నారు. వాళ్ళకి ధోని నెంబర్ 9లో వచ్చిన ప్రాబ్లమే, ఇవాళ నెంబర్ 7లో వచ్చాడు. నెంబర్ 7లో వచ్చిన ప్రాబ్లమే. ధోని ఏం చేసినా కొంతమందికి ప్రాబ్లమే, యాంటీ ఫ్యాన్స్ కి. మన 9లో వచ్చి ఫినిష్ చేయలేకపోయాడని చెప్పి తిడుతున్నారు, ఇవాళ నెంబర్ 7లో వచ్చి ఫినిష్ చేయలేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. సో ధోని అనే వ్యక్తి ఏం చేసినా కానీ వాళ్ళు ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఈ క్రెడిట్ స్టీలర్ ఇలాంటి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ధోని అనే వ్యక్తికి చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొత్తం మన టీమిండియా ప్లేయర్స్ అందరికల్లా బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఎవరికయ్యా ఉందంటే ఖచ్చితంగా ధోని అనే వ్యక్తికే ఉంది. సో అలాంటి వ్యక్తి ఏమన్నా చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సిక్సర్ కొట్టినా, బౌండరీ కొట్టినా, స్టంప్ అవుట్ చేసినా, రన్అట్ చేసినా కానీ ఫ్యాన్స్ కాస్త ఓవర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హడావడికి ధోనిని క్రెడిట్ స్టీల్ రన్ అని చెప్పి అనడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ మ్యాచ్ విషయానికి వస్తే నితీష్ రాణా ఎక్సలెంట్ నాక్. DC వర్సెస్ SRH మ్యాచ్లో అనికేత్ వర్మ ఇన్నింగ్స్ ఎంత కిక్ ఇచ్చిందో ఇవాళ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో నితీష్ రాణా ఇన్నింగ్స్ అంత కిక్ ఇచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ స్టంప్ అవుట్ అయిపోయాడు. బట్ అద్భుతమైన ఇన్నింగ్స్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్ 44 బాల్స్లో 63 రన్స్. అలానే రవీంద్ర జడేజా 22 బంతుల్లో 32 పరుగులు. ఆర్ఆర్ బౌలింగ్లో వాణిందు హసరంగా 4 ఓవర్లు వేసి 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. వాణిందు హసరంగా యొక్క బౌలింగ్ డిస్ప్లే వల్లే ఇవాళ ఆర్ఆర్ గెలిచిందంటే అతిశయోక్తి కాదు. అలానే లాస్ట్ 3 ఓవర్స్ వేసిన తీక్షణ, దేశ్ పాండే అండ్ సందీప్ శర్మ, వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎస్పెషల్లీ అండర్ ప్రెషర్లో లాస్ట్ ఓవర్ వేసిన సందీప్ శర్మకి మనం ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే సందీప్ శర్మ వేసింది మామూలు బ్యాట్స్మెన్ కాదు. రవీంద్ర జడేజా, MS ధోని, అలానే ఓవర్టన్, వీళ్ళ ముగ్గురు కూడా ఆషామాషి క్రికెటర్స్ కాదు, హార్డ్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్. అలాంటి వ్యక్తికి సందీప్ శర్మ లాంటి అండర్ రేటెడ్ బౌలర్ ఇవాళ లాస్ట్ ఓవర్ వేసి తన టీంని గెలిపించాడంటే అది నిజంగా మామూలు విషయం కాదు. ఖచ్చితంగా సందీప్ శర్మకి ఎంత క్రెడిట్ ఇచ్చినా కానీ తక్కువే. సో ఓవరాల్గా ఇవాళ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అండ్ ధోని ఏ నెంబర్లో వస్తే కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? అండ్ ధోని కొంతమంది రిటైర్ అయిపోతే బాగుంటుందని చెప్పి కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్ అంటున్నారు. వాళ్ళ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.